కృష్ణం వందే జగద్గురుం. అందరికీ సుప్రభాతం. ఈరోజు మనం పాండవ గీతలో అనేక మంది వర్ణించినటువంటి శ్రీకృష్ణ స్తుతులను తెలుసుకుంటూ ఉన్నాము. అదే క్రమంలో ఈరోజు నారదుడు చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్తుతిని తెలుసుకుందాం. నారదుడు అంటే పెద్దగా మనకి పరిచయం అక్కర్లేదు, అందరికీ తెలిసినటువంటి వాళ్ళే. భాగవతోత్తముల్లో అత్యంత శ్రేష్టమైనటువంటి వాడు. నారాహ అంటే వేదాహ, వేదానాం స్థానం నారాణం స్థానం అయనం నారాయణ ఇది నారాయణ శబ్దానికి వ్యుత్పత్తి చెప్తోంది. వేదాలన్నిటికీ స్థానం అయినటువంటి వాడు, లేదా వేదాల చేత పూజింపబడేటువంటి వాడు, వేదాల్లో వర్ణించబడినటువంటి వాడు, వేదస్వరూపుడు. వేదో వేదవ్యంగో వేదాంగో వేదవిత్ అని విష్ణు సహస్రనామం చెప్తోంది నారాయణుని గురించి. ఇక్కడ నారా అంటే వేదాల్లో ఉండేటువంటి జ్ఞానం. ఈ వేదాల్లో ఉండేటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు, అంటే ప్రచారం చేసేటువంటి వాడు. కాబట్టి నారదుడికి ఒక రకమైనటువంటి మనకి దాన్ని ఏమంటాము, ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది. నారదుడు అంటే కలహభోజనుడని, లేదా ఇద్దరి మధ్య తగువులు పెడతాడనేసి, ఇక్కడ మాటలు అక్కడ చెప్తాడని, ఇలా రకరకాలైనటువంటి ఉన్నాయి. కానీ ఏ నారదుడు పెట్టినటువంటి కలహాలు కానీ, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడ చెప్పినటువంటి ఇది కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే వేదంలో చెప్పినటువంటి వర్ణించినటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఆచరింపచేయడం కోసము ఆ రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు. అందుకని ఆయన దేవర్షి నారదుడు అంటాం. దేవర్షి నారదుడు అంటే దేవతలతో ఎక్కువ సంబంధం కలిగినటువంటి, బాగా సంబంధం కలిగినటువంటి, చెప్పగలిగినటువంటి, దేవతలకు కూడా జ్ఞానం ఇచ్చేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. కాబట్టి అతని నారదుడు అన్నాం, దేవర్షి అన్నాం. ఈ దేవర్షి నారదుడు కూడా మనకి అన్ని యుగాల్లోనూ కనిపిస్తూ ఉంటాడు మనకి. అది త్రేతాయుగం కావచ్చు, కృతయుగం కావచ్చు, లేదా ద్వాపరయుగం కావచ్చు. ఈ నారదుడు అనేటువంటి మహర్షి, దేవర్షి, శ్రీకృష్ణ పరమాత్మని స్తుతిస్తూ ఏం చెప్తాడో తెలుసుకున్నాం. దేవర్షి నారద శ్రీకృష్ణ పరమాత్మానం కేన ప్రకారేణ స్తౌతి అథవా తస్య విషయే కిం వదతి ఇది వయం అద్య పఠామః. జన్మాంతరసహస్రేణ తపోధ్యానసమాధిభిః నరాణాం క్షీణపాపానాం కృష్ణే భక్తిః ప్రజాయతే. జన్మాంతరసహస్రేణ, జన్మాంతరాలు అంటే అనేక జన్మలు. అబ్బో నేను ఇప్పుడు ఈ జన్మే అని కాదు, మనం ఇంత క్రితం అనేక జన్మలను మనం అనుభవించేసి ఉన్నాము, ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఇటుపైన కూడా అనేకమైనటువంటి జన్మలు మన చేత అనుభవింపబడతాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి జన్మాంతరము అంటే వేరు వేరు జన్మల్లో, అనేకమైనటువంటి జన్మల్లో, ఆ జన్మల యొక్క ఇప్పుడైతే ఈ జన్మలో ఉదాహరణకు ఒకరు మగవాళ్ళుగా పుట్టారు, లేదా మరొక దేశంలో పుట్టారు, మరొక భాషలో పుట్టారు, మరి సంస్కారంతో పుట్టాడు. ఇలా రకరకాలైనటువంటి ఈ జన్మలో ఉండేటువంటి విశేషాలు ఉంటాయి. కానీ క్రితం జన్మలో ఏమిటి, అంత క్రితం జన్మలో ఏమిటి, ఇప్పుడు మనంతా మానవ యోనిలో ఉన్నాం. క్రితం జన్మలో ఎవరు ఏ యోనిలో పుట్టామో మనకేం తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుస్తోంది, గత జన్మల్లో మనందరం కూడా ఏదో రకమైనటువంటి పుణ్యకార్యాలను చేశాము. కాబట్టి ఇప్పుడు ఈ ఉత్తమమైనటువంటి మానవ జన్మను పొంది కాస్తో కూస్తో భగవంతుడి యొక్క ధ్యానాన్ని చేయడానికి అవకాశం కలిగింది అంటే అది
పూర్వజన్మలలో మనం చేసినటువంటి సుకృతము అంటాం. అటువంటి ఇంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇలా ఎన్ని జన్మలండి మనకి? సహస్రం. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ స్వభూమిం విశ్వతో వృత్వా అని పురుష సూక్తం మనకు చెప్తోంది. 1000 తలకాలు ఉన్నాయట సహస్రశీర్షు. ఆ విరాట్ పురుషుడికి 1000 అంటే 1000 తలకాలు ఉన్నాయి. 1000 తలకాలు ఉంటే సహస్రపాత్ కాళ్ళు కూడా 1000 ఉన్నాయట. సహస్రాక్ష కళ్ళు కూడా 1000 ఉన్నాయట. అదేమిటి మరి 1000 శిరస్సులుంటే 1000 ఇంటూ 2 వేసుకున్న తత్ర ద్విసహస్రం సంఖ్యాత్మకం పాదౌ భవతః అథవా పాదాని భవేయుః. ఇలా అంటే 2 కాళ్ళు వేసుకున్న ఇంటూ 1000 అంటే 100 తలకాయలకి 2000 కాళ్ళు. 1000 తలకాయలకి 2000 కాళ్ళు ఉండాలి. 2000 ఇది ఉండాలి, కళ్ళు ఉండాలి. కానీ అన్ని చోట్ల 1000 అంటున్నాడు. అంటే సహస్రం అంటే మనం అనుకునే 1000 కాదనమాట. 1000 అంటే సహస్రం అంటే 1000 అని కాదు, అనేకమైనటువంటి అని అర్థం. మనం తీసుకున్నట్లయితే అనేక శిరస్సులు ఉన్నాయి, సంఖ్యాకత్వం. దీనికోసం మనకి వజ్రసూచికోపనిషత్తును ఒక ఉపనిషత్తు ఉంది. దాంట్లో కేవలం పురుష సూక్తంలో ఉండేటువంటి అర్థాన్నే చెప్తాడు. సముదాయవాచకత్వాత్. అయితే సముదాయం ఒక సమూహం కాబట్టి అంటే సహస్రం అంటే ఇప్పుడు అనేక జన్మల సమూహంలో ఒకవేళ మనం తపోధ్యాన సమాధిభి తపస్సు చేత కానీ ధ్యానం చేత కానీ సమాధి స్థితి కానీ. తపస్సు చేయడం అంటే మనం అనుకుంటే అబ్బో చాలా తపస్వి అంటే అది మొట్టమొదటి స్టేజ్. మన నామమంత్రాన్ని జపించడం కానీ లేదా తపస్సు చేయడం అంటే నామస్మరణ చేయడం, ఒకచోట ఏకాగ్ర చిత్తంతో కూర్చోవడం, మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మ భగవంతుని స్మరించడం, ఇదంతా కూడా ఒక రకమైన తపస్సు. ఈ తపస్సులో నానా రకాలైన తపస్సులు ఉన్నాయి. మనం చూస్తున్న తపస్సు చేశాడు అంటాడు. తపస్సు ఎవరైనా చేయొచ్చు. రాక్షసులు చేశారు, దేవతలు చేశారు, మానవులు చేస్తారు. దానికి పెద్ద తపస్సు ఎవరైనా చేయొచ్చు. దాని తర్వాత ధ్యానం, ఏకాగ్రమైనటువంటి చిత్తంతో తదేక ధ్యానం అంటాం. అంటే అదే దృష్టితోటి ఇప్పుడు మనకు ఎదురుగుండా దేవుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఉంది, లేకపోతే ఒక విగ్రహం ఉంది, దాన్ని చూసి మనం నమస్కారం చేస్తున్నాం. అంటే మనకి అది చూస్తే ఒక భావన కలుగుతుంది. కానీ ధ్యానంలో అలా కాదు, ఏముండదు, నిర్వికారం ఏముండదు. శూన్యంలో భగవంతుడిని మనం స్మరించడం. అక్కడేం లేకపోయినా అక్కడ ఉన్నాడు, ఈ ఆకారంలో ఉన్నాడు, రాముడి ఆకారంలో ఉన్నాడు, కృష్ణుడి ఆకారంలో ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఆకారంలో ఉన్నాడు అనే దాన్ని చెప్పడం, దాన్ని మనం ధ్యానంగా చెప్పుకోవచ్చు. ఇంకా సమాధి అంటే ఒక రకమైనటువంటి చిత్తానికి సంబంధించినటువంటి స్థితి. మనస్సు వేరు, చిత్తం వేరు కదా. కాబట్టి ఆ సమాధి స్థితి అక్కడ మనకి శివాపరాధ క్షమణ స్తోత్రంలో వస్తుంది. నిద్రా సమాధి స్థితి అంటాడు. అంటే నిద్ర, మనం ప్రతిరోజు నిద్రపోతున్నాం, లేస్తున్నాం. అంటే ఏమైంది? ప్రతిరోజు కూడా మనం లఘు మృత్యు ఉంది మనకి. నిద్రపోతున్నామంటే లఘు మృత్యు, అదొక సమాధి, చిన్న సమాధి. అలాగే రోజుల తరపు అలాగే లేదు మృత్యుం, ఇది మధ్యస్థమైంది, ప్రతి జన్మలోనూ ఉంటుంది కాబట్టి మృత్యు. అది మహామృత్యు అంటే ఇంకా దాని తర్వాత ఇంకేమీ ఆఖరి మృత్యు అనమాట. దాంట్లో ఏమవుతుందనమాట అంటే ఇంకా దాని తర్వాత ఇంకా మళ్ళా జన్మ ఉండదు. దాన్ని అంటే మరలా జన్మ కలగనటువంటి మృత్యు ఏదైతే ఉందో దాన్ని మహామృత్యు అంటాం. అందుకని అపమృత్యుమపక్షుధం అపేతస్య పథంజహి అథానో అగ్న ఆవహ అంటాం. ఇది అపమృత్యు మంత్రం, అంటే మృత్యువుని పోగొట్టే మంత్రం, మహామృత్యువుని పోగొట్టే మంత్రం కాదు. మరి మహామృత్యువుని పోగొట్టే మంత్రం కూడా ఉందా అంటే ఉంది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్
అంటే మృత్యువు నుండి నన్ను అమృతత్వంలోకి మృతత్వం నుండి అమృతత్వంలోకి తీసుకెళ్ళేది ఏదైతే ఉందో అది మహామృత్యువు. అంటే ఏ మృత్యువు వల్ల నీకు మళ్ళా జన్మ ఉండదో, అమృతత్వాన్ని పొందుతావో ఆ మృతత్వం, అంటే మృతత్వం లేకపోవడమే అమృతత్వం, అమృతత్వాన్ని పొందుతావో దాన్ని మహామృత్యు అంటాం. ఆ మహామృత్యు జపం మంత్రం ఏంటంటే త్రయంబకం యజామహే అనేటువంటిది. ఈ మహామృత్యు ఉపనిషత్తులో మన చాలా చోట్ల అంటాడు, సమహామృత్యున్ తరతి సమహామృత్యున్ తరతి అంటాడు. అంటే దాటుతాడు అనమాట. ఏం దాటుతాట? ఏదో పిల్లకాలం దాటడం కాదు, నది దాటడం కాదు, సముద్రాలు దాటడం కాదు, ఇట్లా మహామృత్యుని దాటడం అనమాట. అటువంటి మహామృత్యువు తపోధ్యాన సమాధిభి అది ఏదైతే ఉందో అవస్థ అంటే మనకి జన్మకి మృత్యువుకి మరణించిన తర్వాత మళ్ళా జన్మించడానికి మధ్యలో ఉండేటువంటి దీన్ని కానీ ఇవాళ నుంచి రాత్రి నిద్రపోయేటువంటి సమయంలో ఉండేదాన్ని కానీ సమాధి స్థితి అంటాం. నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి. ఇట్లా మనకి ఆత్మాత్మం గిరిజామతి పరిజనాస్ అని మనకి శివాప్రాధక్షమ స్తోత్రంలో వస్తుంది. నిద్ర ఒక సమాధి స్థితి అని మనం తెలుస్తుంది. కాబట్టి ఈ తపస్సు చేత, ధ్యానం చేత, సమాధి చేత, ఈ మూడింటి చేత ఎవరైతే, ఏ నరులైతే నరాణం క్షీణపాపానాం, ఏమిటండి తపస్సు వల్ల ఏమవుతుంది, ధ్యానం వల్ల ఏమవుతుంది, సమాధి వల్ల ఏమవుతుంది అంటే గత జన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ మనం చేసినటువంటి 7 రకాలైనటువంటి పాపాలు చేస్తాం మనం. నరులు మనస్సుతోటి, కర్మ పనులతోటి, మాటతోటి, పూర్వజన్మలో చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, ఇలా 7 రకాలైనటువంటి పాపాలు మనం చేస్తున్నాం. నేను పాపం చేయలేని మహాపుణ్యాత్ముడిని ఎవరు డంకా బజాయిని చెప్పడానికి అవ్వదు. ఎందుకంటే క్రితం జన్మలో ఏం పాపం చేసామో మనకు తెలియదు కదా. కాబట్టి ఈ 7 రకాలైనటువంటి ఈ చేస్తే ఏమవుతుంది, తపస్సు చేస్తే ఏమవుతుంది అంటే స్వర్గం వస్తుందని కాదు, పాపం తగ్గుతుంది. నువ్వు చేసిన పాపకర్మలు తగ్గుతాయి. అలాగే ధ్యానం వల్ల ఏం కలుగుతుంది, పాపాలు క్షీణిస్తాయి. క్షీణించడం నశించడం కాదు. నశించడం 100 రూపాయలు మన దగ్గర 100 ఖర్చు పెట్టేస్తే 100 రూపాయలు జీరో అయిపోయింది. పాపాలు జీరో అవ్వట. 100 నుంచి 100 పాపాలు మనం చేసుంటే కనుక 100 పాపాల నుంచి మనకి ఏమవుతుందంటే 80 పాపాలు 70 పాపాలు ఇలా లెక్క తగ్గుతుంది. దీన్ని క్షీణ పాపం అంటాం. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అంటాడు. అసలు మనం మానవ జన్మ ఎత్తామంటేనే మనం పూర్వజన్మలలో చేసినటువంటి అనేక జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షీణిస్తున్నాయన్నమాట. క్షీణించడం వల్ల, తగ్గడం వల్ల సీరియస్నెస్ అంటాం కదా, అట్లా ఏంటంటే పాపాల సంఖ్య తగ్గడం వల్ల నువ్వు ఈ మానవ లోకంలోకి వచ్చావు. మానవలోకం వస్తే గొప్ప అంటే గొప్పే. ఎందుకంటే మానవలోకంలో ఏమిటిది, మర్త్యలోకే అంటే మృత్యు స్వభావం కలిగినటువంటి ఈ లోకంలోకి వచ్చావు. ఇక్కడ రావడానికి కారణమే అసలు మన పాపాలు, పూర్వజన్మల్లో చేసిన పాపాలు తగ్గాయి. పూర్తిగా పూర్తిగా పోతే అసలు సమస్య లేదు. పూర్తిగా పోలేదు కాబట్టి మనకి ఈ జన్మలో కూడా దుఃఖాలు, కష్టాలు, నష్టాలు, రోగాలు ఇవన్నీ కలుగుతున్నాయి. దీనికి దాన్ని ఏమంటామంటే దానికి గుర్తేమిటి అంటే నీ పాపాలు తగ్గాయ్యా, అందుకోసం మనిషి జన్మెత్తావు, కానీ పూర్తిగా జీరో అయిపోలా. కాబట్టి ఈ జన్మలో నువ్వు కనుక చేసినట్లయితే, పుణ్యం సంపాదించుకున్నట్లయితే, మంచి పనులు చేసినట్లయితే, పూర్వజన్మల్లో చేసినటువంటి పనులు అకృత్యాలు ఏమీ చేయకుండా ఉంటే, శాస్త్రవిరుద్ధంగా నడుచుకుంటున్నట్లయితే, సదాచారాల్ని పాటించినట్లయితే ఈ నరజన్మ యొక్క సార్థత కలుగుతుంది, పుణ్యం పెరుగుతుంది, పాపాలు ఇంకా తగ్గుతాయి. మనం ఏం చేస్తున్నాం, పాత అకౌంట్ అలాగే ఉంచి మళ్ళా కొత్తగా పాపాలు చేయడం మూలాన్ని మన పుణ్యాలు ఏమవుతున్నాయి, క్షీణ పాపాలు అవటల్లా ఏమవుతున్నాయి, వర్ధన పాపాలు అవుతున్నాయి, పాపాలు పెరిగిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుంది, మనకి మళ్ళా వచ్చే జన్మలో ఏ యోనిలో పుడతామో, మానవుడిగా పుట్టమా, లేదా మనం ఈ భగవద్భక్తి మనకు ఉంటుందా ఉండదా, ఇవన్నీటువంటి సందేహాలన్నీ కలుగుతాయి. అది ఆలోచిస్తేనే మనకు ఒక్కొక్కసారి భయం వేస్తుంది. కాబట్టి నరాణం క్షీణ పాపానాం, ఎవరి యొక్క పాపాలైతే క్షీణించడం వల్ల నరజన్మ ఎత్తాడో, మానవ జన్మ ఎత్తాడో వాళ్ళకి ఏం కలుగుతుందయ్యా అంటే
కృష్ణే భక్తి ప్రజాయతే, కృష్ణుడు యందు భక్తి కలుగుతుంది. ఇంతవరకు చెప్పి కృష్ణుడి యొక్క భక్తి కలగాలంటే ఏం చేయాలంటే మనం భక్తి ఎలా కలగాలంటే ఉత్తి కలగదు మనకి. భజ సేవాయాం అంటాం ధాతువు. కాబట్టి కృష్ణ పరమాత్మ యందు భక్తి కలగాలి అంటే మనం అనేక జన్మలలో తపస్సు ద్వారా, ధ్యానం ద్వారా, సమాధి ద్వారా వీటినన్నీ ఆచరించడం వల్ల మన యొక్క పాపాలు తగ్గి మనకి నరజన్మ లభిస్తుంది. నరజన్మ దుర్లభమైనది మనకు తెలుసు. అప్పుడు మనకి కృష్ణుడి యందు భక్తి కలుగుతుంది. ఇంత ప్రక్రియ ఉంది. నువ్వు ముందు పాపాలు చేశావు, ఆ పాపాలు పోవడానికి తర్వాత జన్మల్లో తపస్సు, ధ్యానము, సమాధి మొదలు వాటిని ఆచరించావు. దానివల్ల నీకు పాపాలు క్షీణించాయి. క్షీణించడం వల్ల నువ్వు మానవుడిగా జన్మించావు. మానవుడిగా జన్మించడం మూలాన నీకు భక్తి కలిగింది. ఆ భక్తి శివభక్తి కావచ్చు, విష్ణు భక్తి కావచ్చు, కృష్ణ భక్తి కావచ్చు. అంటే భక్తి కలగాలంటే కూడా ఇది ప్రాసెస్ ఆఫ్ ది భక్తి. ఇంత ప్రక్రియ ఉందన్నమాట. కాబట్టి మనం పాపాల సంఖ్యను తగ్గించుకోండి కానీ ప్రయత్నం చేయడానికి తపస్సు కానీ ధ్యానం కానీ యథాశక్తి చేస్తూ ఉంటే మనకి భక్తిభావం కలుగుతుంది. ఎవరి ఎందు భక్తి ఉంటుందో సమే భక్త ప్రియోమత అంటాడు. అటువంటి భక్తి కలిగిన వాడే, అటువంటి భక్తుడే నాకు అత్యంత ప్రియమైనటువంటి వాడు అని మనకి గీతలో చాలా ఉదాహరణలు చెప్పాడు. కావున మనందరూ ఏం చేయాలంటే తక్కువ మన దగ్గర ఉండేటువంటి పాపాల యొక్క సమూహాన్ని తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే నరజన్మ కలుగుతుంది. నరజన్మ కలిగితే అప్పుడు మనకి భగవంతుడి యందు భక్తి కలుగుతుంది. ఇంతటి ప్రాసెస్ ఉంది కాబట్టి భక్తి అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. నామస్మరణ చేతట భక్తి కలుగుతుంది. కాబట్టి ఈ రకంగా మనం చేసినట్లయితే మనకి భక్తిభావం కలుగుతుంది. ఈ భక్తి వల్ల ఏమవుతాయి, మనం పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యాలు పాపాలని కూడా నశించి పుణ్యం కలిగి భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన తర్వాత మనకి కృష్ణ పరమాత్మ యందు సాయుధ్య, సాలోక్య, సారూప్య, సలోకతాం అని 4 రకాల మోక్షాలు ఉన్నాయి. మోక్షం 4 రకాలు. ఈ సాయుధ్య, సారూప్య, సాలోక్య, సామీప్యం, దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. మరొకసారి ఎప్పుడైనా దాన్ని తెలుసుకుందాం. మోక్షం ఉండేటువంటి 4 రకాలకి ఏ అర్థాలు ఉన్నాయో దాన్ని ఒకసారి తెలుసుకుందాము. ఈ రకంగా మనకి ముందు మనమంతా ఏం చేయాలన్నమాట, పాపాలు తగ్గడానికి, పాపాలు నశించడానికి మనం ప్రయత్నం చేయాలి. చేస్తూ పుణ్యాన్ని సంపాదించేటువంటి పనులు కూడా చేస్తూ ఉండాలి. మనం అనుకోవచ్చు ఏమంటే పాపాలు నశించిపోతే పుణ్యం వస్తుంది, అవదు. ఎందుకంటే నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తీసేస్తూ ఉన్నావు అనుకో, లోన్ తీర్చేస్తూ ఉన్నావు అనుకో, లోన్ తీరిపోతుంది. కానీ నీ సంపద పెరగదు కదా, పుణ్యం పెరగదు, నీ బ్యాలెన్స్ పెరగదు. బ్యాలెన్స్ పెరగాలంటే మళ్ళీ కొన్ని పనులు వేరే చోట మళ్ళీ దాంట్లో కొంత డబ్బులు దాస్తే అప్పుడు లోన్ ఇలా తీరుతూ ఉంటుంది, డబ్బు సంపద ఇలా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి 2 ప్రయత్నాలు చేయాలి. ఒకటి ఏంటంటే పాపాలు తగ్గించేటువంటి తపస్సు చేయాలి, ధ్యానం చేయాలి, సమాధి ఇటువంటి వాటి యందు మనం ధ్యానం పెట్టాలి. పుణ్యం పెరగాలంటే పుణ్య పనులు కార్యాలు చేయాలి, మంచి పనులు చేయాలి, సదాచారాన్ని పాటించాలి, శాస్త్ర సంబద్ధంగా నడుచుకోవాలి, శాస్త్ర విరోధంగా వెళ్ళకూడదు. ఈ రకంగా చేసినట్లయితే మనకి కృష్ణుడి యందు భక్తి పెరుగుతుంది. ఆ భక్తి పెరగడం వల్ల ఈ భక్తిని అలాగే కంటిన్యూ చేసుకున్నట్లయితే ఎప్పుడు ఒక రోజు, ఒక నెల, ఒక మాసము, లేకపోతే ఒక సంవత్సరము ఇలా కాదు, అనేక జన్మల వరకు అలా చేసుకుంటూ ఉంటే అంతతో గొప్ప ఎప్పుడో చివరికి ఎప్పుడో మనకి మోక్షం అని, ముక్తి అని కలుగుతుంది. మహామృత్యు కలుగుతుంది. మహామృత్యు అంటే మేము భయపడాల్సిన అవసరం లేదు. మహామృత్యు అంటే అదొక భాగ్యం, మహాభాగ్యం. ఎందుకంటే దాని తర్వాత ఇంకా జన్మ లేదు, అంటే జన్మరాహిత్యం కలుగుతుంది. కాబట్టి మనందరం కూడా అటువంటి పాపాలని, మనం చేసినటువంటి పాపాలని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసి కృష్ణుడిని మన భక్తి కలిగేటట్లుగా మనం ప్రవర్తిస్తే కృష్ణుడే మన్ని స్వీకరిస్తాడు.
కర్షతి సర్వాన్ ఇది కృష్ణ, అందరినీ ఆకర్షిస్తాట. ఆయనకి ఆవులేమిటి, లేదా స్త్రీలేమిటి, గోపికలేమిటి, భగవంతులేమిటి, దేవతలేమిటి, ఇట్లా ఎటువంటి లేదు. సృష్టిలో ఉండేటువంటి సమస్త చరాచరమైనటువంటి ప్రాణి కోటిని కూడా, ప్రాణి రాసులన్నింటి కూడా తన వైపు ఆకర్షించుకునేటువంటి వాడు కాబట్టి ఆయన కృష్ణుడయ్యాడు. కాబట్టి కర్షతి సర్వాన్ ప్రాణినః ఇది కృష్ణ ఇది మనకి కృష్ణ శబ్దానికి అర్థం ఉన్నది. కాబట్టి కృష్ణం వందే జగద్గురు మనం అనుకున్నాము. ఆ రకంగా నారదుడు చేసినటువంటి ఉపదేశాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకొని కృష్ణ భక్తి కలగడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలని చేయాలని కోరుకుంటూ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ.